దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి దేవుని మహాకృపను బట్టి ఇలా రావడానికి దేవుడు కృప చూపారు. అందరూ బాగున్నారా? ఆత్మీయంగా ఉన్నారా? ప్రార్థన చేయించుకుంటున్నారా? దేవుని సన్నిధిలో ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారా? ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేస్తున్నారా? ఓకే అండి. దేవునితో సహవాసాన్ని, రిలేషన్ అనేది విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడేవాడు, ఆయన మనల్ని రక్షించేవారు, ఆయన మనల్ని ఆదరించేవారు, ఆయన క్షమించేవారు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం చూసుకుందాం. 1వ అధ్యాయము మరి ఒక చిన్న విషయాన్ని మనం చూద్దాం. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అదితి కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుమే. ఈరోజు ఈ మాటని 2 విషయాలు మనం తెలుసుకుందాం అండి. అంటే ఈ వచనంలో ఉన్న విషయాలన్నీ మనం తెలుసుకోలేము, కానీ ఒక 2 విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఆ వాక్యము అంటే మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యమే దేవుడై ఉండును. ఇప్పుడు ఆ వాక్యం అంటే ఎవరు అనుకున్నారు మీరు? యేసుప్రభు అండి. యేసుప్రభు ఈ లోకానికి రాకమునుపు ఆయన ఎక్కడున్నాడు? ఆదియందు దేవుని దగ్గర, తండ్రి దగ్గర ఉన్నారు ఆయన. ఎందుకంటే తండ్రి దగ్గర ఎలా ఉన్నాడు? ఇంకా తండ్రి లేడు అనకండి. ఆయన మనిషిని సృజించినప్పుడు మన పోలిక చొప్పున మనం నరుణ్ణి నిర్మిద్దామన్నారండి. మన అనే మాట ఏంటో తెలుసా? అది ఏకవచనం కాదండి, అది బహువచనం. కనుక అక్కడ 2 3 ఉన్నారని అర్థం అండి. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడని బైబిల్ చెబుతుంది. అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎలాగంటే కన్యమరి అయినటువంటి గర్భము ద్వారా మరి పురుషుని ఎరగకుండా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మల గర్భం ధరించి ఈ లోకంలో యేసుప్రభుని ఆమె ప్రసవించింది. ఈ లోకానికి యేసుప్రభుని మనకు పరిచయం చేసింది ఆమె మరియమ్మ. అయితే ఆ మరియమ్మ గర్భను పుట్టినటువంటి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చే బైబిల్లో ఎన్నో ప్రవచనాలు ఉండే యేసుప్రభు గురించి, పుట్టక గురించి. యెషయా గ్రంథంలో కానివ్వండి, మీకా గ్రంథంలో, కీర్తన గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడింది. ఆది కాండంలో మనం చూసినట్లయితే మొదట్లోనే చెప్పాడు, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరము కలిగిద్దని చెప్పాడు. అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అతిథి కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు మనకి. కనుక మీరు ఆలోచన చేయండి, యేసుప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏం తీసుకుని వచ్చాడు? ఆ శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించిన ప్రభు, ఆ వాక్యమైన ప్రభు, ఆ తండ్రితో ఉన్నటువంటి ప్రభు, ఆ ప్రభు ఈ లోకానికి వస్తే మనకి ఏం తీసుకుని వచ్చాడు? ఒక 2 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తానండి. ఒకటి, కృపను తీసుకుని వచ్చాడు ఆయన. ఏం తీసుకుని వచ్చాడంటే కృప. ఇక్కడ మనం చదువుకుంటాం యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన 14వ వచనంలో అంటాడు, శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా అన్నాడండి. అంటే యేసుప్రభు ఈ లోకానికి ఏం తీసుకుని వచ్చాడంటే మొట్టమొదటిగా కృపను తీసుకొచ్చాడండి. కృప అనే పదం మీకు తెలుసా? కృప అంటే అర్హత లేని దాన్ని అర్హునిగా చేసేదే కృప అండి. అంటే యేసుప్రభు ఒకప్పుడు వాక్యంగా ఉన్నారు ఆయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన తీసుకుని వచ్చింది ఏంటో తెలుసా? కృప అండి.
కృప ఎవరి నుండి కలిగింది బ్రదర్ చెప్పండి? యేసుప్రభు నుండి. ఈ లోకంలో కృప అన్న పదానికి నిర్వచనం ఎవరో తెలుసా? ప్రభువేనండి. ఆ ప్రభు కృప తీసుకుని ఈ లోకానికి వచ్చాడు. కృప లేకపోతే సిలువలో ఉన్న దొంగను క్షమిస్తాడా? కృప లేకపోతే మనం క్షమించబడతామా? కృప లేకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉంటామా? ఈరోజు నీవు నేను ఏమై ఉన్నామో కేవలం దేవుని కృప అండి. పౌలు కూడా అంటాడు, ఇదిగో నీ కృప నాకు చాలు. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పౌలా నువ్వు ఎందుకు బాధపడతావు, నా కృప నీకు చాలన్నాడండి. కారణం ఏంటంటే కృప ఈ లోకానికి తీసుకొని వచ్చారు యేసుప్రభు వారు. అంటే అర్హత లేనటువంటి దాన్ని అర్హునిగా చేసేది కృప అండి. ఆ కృపని యేసుప్రభు ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. గమనించండి చెల్లెమా, ఈరోజు ఆ కృపే లేకపోతే మనం కృపాసనం నద్దకు చేరలేం. ఎందుకో తెలుసా? ఆ కృప మనల్ని గొప్పవానిగా చేసిందండి. ఆ కృప యేసుప్రభు తీసుకుని వచ్చాడండి మన కోసం. ఈ ప్రపంచంలో చాలామంది మహానుభావులు ఉన్నారు, కానీ వారి దగ్గర కృప లేదు, వారి దగ్గర కనికరం లేదు. యోగ్యత కలిగినటువంటి వారిని ఎన్నుకుంటారు, కానీ యోగ్యత లేని వారిని ఎవరు ఎన్నుకుంటారండి? అందుకే బైబిల్లో రాసింది, యేసుప్రభు అంట మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కోసం చనిపోయారు ఆయన. కారణం చనిపోవడానికి కృప కదండి. ఆ కృప చాలా గొప్పది. ఒకటి, యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన శరీరధారిగా మన మధ్యలో నివసించినప్పుడు ఆయన ఏం తీసుకొచ్చాడు అంటే, ఒకటి కృప తీసుకొచ్చాడు. రెండు, ఆయన తీసుకొచ్చింది ఏంటంటే, రెండో విషయాన్ని మనం చూసినట్లయితే సత్యాన్ని తీసుకొచ్చాడండి. సత్యం అంటే మీ అందరికీ తెలుసు కదా. ఏంటి సత్యం? యేసుప్రభువేనండి సత్యం. అంటే బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు కాదండి. ఈ లోకంలో సత్యం ఉందని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి తీసుకొచ్చింది సత్యం అండి. సత్యాన్ని తీసుకొచ్చాడు. సత్యాన్ని ఏమంటారు? నిజం అండి. ఈ నిజాన్ని ఏమై ఉన్నదని మనం అనుకుంటాం ఈరోజు అంటే ఆయనేనండి. ఆయన మరొక పేరు అన్నారు యేసుప్రభుని, ఏంటంటే అది వాక్యం అన్నారండి. ఆ వాక్యమే సత్యం అండి. ఈ ప్రపంచంలో సర్వ మానవాళ్ళు కూడా యేసు వైపు తిరగాలి, సత్యాన్ని తెలుసుకొని నిత్య జీవం చేరాలి, ప్రభు రాకట కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు ఇలా ఉంటాడు, మానవులు ఇలా తప్పిపోతున్నారు, మానవులందరూ మరలా పరలోక రాజ్యం చేరాలంటే ఇది విషయాన్ని చెప్పి యేసుప్రభు ఈ ప్రపంచాన్ని తీసుకొచ్చాడండి. అది సత్యం అండి. ఆ సత్యాన్ని యేసుప్రభు తీసుకొచ్చాడండి. అందుకే యేసుప్రభు అన్నాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అన్నాడు. నిజంగా యేసుప్రభు సత్యం అండి. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు సత్యం. వాక్యం ద్వారానే ఒక వ్యక్తి ఏం చేయబడాలి? మార్చబడాలి. అదండి. అంటే ఒకటి, కృపను తీసుకుని వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి. రెండు, సత్యాన్ని తీసుకుని వచ్చాడు. మరి మూడేం తీసుకొచ్చాడు తెలుసా మీకు? రక్షణ అండి. ఏ నామములో రక్షణ లేదు. ఏ నామములో మనం చూద్దారండి. పేతురు యోహానులు ఏం చెప్పారో చూద్దారండి. పేతురు యోహాన్ని హింసిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారో చూద్దారండి. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవని వలనైనను రక్షణ కలగదు, ఈ నామములోనే మనకు రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అనెను. పేతురు యోహానులు వాళ్ళు ప్రధాన యాజకులు, అధిపతులు, సదుకాయులు వీళ్ళందరూ కలిసి యేసుప్రభు గురించి బోధించొద్దు అని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అండి? ధైర్యంతో, మరి ఏ నామములో రక్షణ మనకి లేదు, యేసుప్రభు నామంలోనే రక్షణ ఉందని వాళ్ళు చెప్పారు. అవునండి, యేసుప్రభు నామంలో ఎట్లా రక్షణ ఉంది? యేసుప్రభు ఎలా రక్షణ తీసుకొచ్చాడు అని మీరు అంటారా? యేసుప్రభు రక్షణ ఎలా తీసుకొచ్చాడంటే, ఘోరమైన పాపంతో నిండిపోయిన ఈ లోకానికి పవిత్రుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం చిందించుట ద్వారా మనకేమొచ్చిందో తెలుసా అండి? రక్షణ వచ్చిందండి. ఎందుకంటే రక్షణ ఆయన ఒక్కడే తేగలడు. ఎందుకంటే ఆయన పాపుల్లో చేరక పవిత్రంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కలంకమైన వాడు అని బైబిల్ చెబుతుంది. ఈ లోకంలో జన్మ పాపం లేకుండా, కర్మ పాపం లేకుండా, పాపం అంటూ లేకుండా, నాలో పాపం ఉందని ఎవడైనా రుజువుపరచగలడా
అని చెప్పి సవాల్ చేసి పవిత్రుడిగా ఉన్నవాడు యేసుప్రభు. ఆ యేసుప్రభు మాత్రమే రక్షణ మనకి తీసుకురాగలడండి. ఎందుకంటే ఆయన రక్షణ తెచ్చాడండి. ఏ నామములో మనకి రక్షణ లేదు, ఎందుకంటే ఆయన నామములోనే మనకి రక్షణ ఉంది. కనుక ఆలోచించేయండి, యేసుప్రభు రక్షణ తీసుకొచ్చాడు మన కోసం. ఆయనే రక్షణ. యేసుప్రభు చేతగాక సిలువలో వేలాడదీయబడలేదండి. అలా అనుకోవద్దండి. ఒక వ్యక్తిని రక్షించాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలి? కష్టపడాలి కదా. కష్టపడకుండా ఒక వ్యక్తిని ఎలా రక్షిస్తారు? మీరు అనుకుంటున్నారు. చూడండి, యోహాను సువార్తలో యేసుప్రభు ఏం చెప్పాడు? 10వ అధ్యాయంలో ఏమన్నాడో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడో నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకును నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందినను. అంటే యేసుప్రభు తన ప్రాణం పెట్టే హక్కు ఉంది, తీసుకునే హక్కు ఉంది. కానీ ఆయన ఎవరు చంపుతారండి? ఒకవేళ ఆయన తప్పించుకోదలుచుకుంటే ఈ లోకమంతా వచ్చి ఆయన పట్టుకోగలరా? లేదండి. కాకపోతే ఏంటంటే మనకి రక్షణ తేవడానికి పాప క్షమాపణం ఒక వ్యక్తి కలగాలంటే రక్త ప్రోక్షణములు జరగాలి. కనుక ఆ పరిశుద్ధుడైన ప్రభు మన కోసం చనిపోయాడు. చనిపోయి ఈ లోకానికి వచ్చి మనకు రక్షణ తీసుకొచ్చాడు. ఈరోజు రక్షణ ఎంత విలువైందంటే నిత్య జీవానికి చేర్చేది రక్షణ అండి. దేవుని దగ్గరికి చేర్చేది రక్షణ అండి. రక్షణ ఎంత గొప్పది అంటే దేవునితో నువ్వు సహవాసం చేసే అంత సంబంధాన్ని కలుగు చేసేది రక్షణ. ఈ రక్షణ ఎవరిస్తారు? యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనకు రక్షణ కలుగుతుందండి. ఎందుకంటే రక్త ప్రోక్షణములు లేకుండా పాప క్షమాపణ కలగదని మనం సామాన్యంగా చెప్పొచ్చండి. ఆ ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించడం ద్వారా మనందరికీ రక్షణ సిద్ధపరిచాడండి. అంటే ఇలాంటి రక్షణ నువ్వు లేకుండా ఎంత విస్తారమైన ధనముండా నీకు ఉపయోగం లేదు. బైబిల్ ఏమంటుందంటే రక్షణ కలిగి ఉండటం చాలా గొప్ప ధన్యత అండి. ఒకడు లోకమంతయు సంపాదించుకొని మన ప్రాణం పోగొట్టుకుంటే మనకి ఏమి ప్రయోజనం? అంటే రక్షణ చాలా విలువైంది. ఆ రక్షణ ఎవరు తీసుకొచ్చారు? దేవుడే, యేసుప్రభువే తీసుకొచ్చారు ఈ లోకంలో. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తీసుకొచ్చింది కృప ఒకటి, సత్యము, రక్షణ అండి. ఈ రక్షణ మనం కలిగి ఉండాలి. ప్రియ తమ్ముడు, కలవరి శిలువలో ఎలాడుతున్న ప్రభువును చూడు, ఆయన రక్తదారం చూడు. ఆయన నిన్ను క్షమిస్తారు, ఆయన రక్షణ ఇస్తాడు. రక్షణ లేకుండా నువ్వెన్ని పండగలు చేసుకున్నా ప్రయోజనం లేదు తమ్ముడు. ప్రభును సంతోషపరచలేవు, ప్రభును ఆనందపరచలేవు. కనుక రక్షణ కలిగి నువ్వు జీవించాలని కోరుతున్నాను. యేసు ప్రభు మరి శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు 3 తీసుకొచ్చాడని చెప్పాను. 1 కృప, 2 సత్యం, 3 ఆయన రక్షణ తీసుకొచ్చారు. ఈ 3ను గ్రహించి రక్షణ పొందాలని, ఈరోజు నువ్వు క్షమించబడ్డావంటే కృపే, సత్యాన్ని తెలుసుకున్నావంటే ఆయన బట్టే, నువ్వు రక్షించబడ్డావంటే ఆయన బట్టే. ఆయనే ఈ లోకానికి రాకపోతే నువ్వు నేను ఏమవుతామో ఒకసారి ఆలోచించుకొని ఇప్పుడే ప్రభుని అంగీకరించాలని ప్రభు పేరట మీ అందరికి తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. వందనాలు.